రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఆమేన్. యేసుప్రభా మీకు వందనాలు స్వామి. నమస్కారం దేవా. ఈ రోజు తండ్రి గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారము, మంచి శుక్రవారము, పరిశుద్ధ శుక్రవారము తండ్రి ప్రభా. ఎందుకంటే మాకు మంచి జరిగిన రోజు, సర్వ మానవాళికి మంచి జరిగిన రోజు ప్రభా. ఎందుకంటే సర్వ మానవాళి కొరకు, మరీ ముఖ్యంగా నా కోసము దేవా మీరు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి ఈనాడు దేవా ప్రాణం పెట్టి నా పాప భారాన్ని తీసివేశారు తండ్రి. నా మీదున్న పాపం అనే భారాన్ని, అనే యొక్క పెద్ద బండను, పెద్ద పర్వతాన్ని తీసేసి పరలోక రాజ్యానికి నాకు దారి చూపించిన దేవా మీకు స్తోత్రములు తండ్రి ప్రభా. మీకు నమస్కారం దేవా. ఈ రోజు తండ్రి ఈ పండగ నాడు దేవా మాతో ఏం మాట్లాడని అన్నారో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని రాకడికి సిద్ధపరచమని వాక్యమయ్యన్న పెండ్లుకు మడగారానియన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామటి నామరం తండ్రి ఆమేన్. అందరికి మరి ఒకసారి మరి నా తండ్రి. సరే, ఇక్కడ ఈ వాక్యం కనబడుతున్నా మీకు ఏమని? దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇక్కడ ఈ వాక్యం మీకు అర్థమైందా? అర్థమైందా? అంటే దేవుడు అంట మన ఎడల ప్రేమను వెల్లడి చేస్తున్నాడంట, రుజువు చేస్తున్నాడంట. ఎలా రుజువు చేస్తున్నాడో అనొచ్చు. అమ్మా నువ్వు అంటే నాకు ఎంతో ప్రేమే అన్నామనుకోండి, అదేంటి? నోటి మాట ప్రేమ. ఏంటి? నోటి మాట ప్రేమ. అమ్మా నీకు తెలియట్లేదా, నువ్వంటే ఎంత ఇష్టం అనుకున్నా, నీకు తెలియట్లేదు అంటాం. కానీ అమ్మకు జ్వరం వచ్చిందనుకో ఏం చెయ్యం? పని మాత్రం చెయ్యం. పైగా లేగు, ఎంతసేపు ఉంటావు, అలాగా ఎంతసేపు ఉంటావు, లేగు అని ఏం చేస్తాం? మళ్ళీనే అమ్మనే సతాయిస్తా ఉంటాం. అవునా? అమ్మ ఒక పని చెప్తే ఏం చెయ్యం? చెయ్యం. అమ్మ పని చెప్తే చెయ్యం. కానీ మాట ఏమంటాం? అమ్మా నువ్వంటే అంత ప్రేమ అనుకున్నా, నువ్వు నాకు అక్క కూడా నీకు అంత ప్రేమించింది, నేను అంత ప్రేమిస్తాను, అన్నయ్య కూడా నేను ప్రేమించను, అంత ప్రేమిస్తా అని చెప్తారు చాలా మంది ఇంట్లోని. కానీ వినాలి. కానీ దేవుడు అంట మన ఎడల తనకి ఎంత ప్రేమ ఉందో నోటు మాటతో కాదు, ఎలా చూపించాడు? రుజువులతో చూపించాడు. ఎలాగంటే మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇప్పుడు అరుణాకి వాళ్ళ అమ్మగారు 1000 రూపాయలు ఇచ్చి అరుణ డ్రెస్ కొనుక్కో అన్నారు. వినాలి. వాళ్ళ అమ్మగారు 1000 రూపాయలు ఇచ్చి మంచి డ్రెస్ కొనుక్కో అన్నారు. షాపింగ్ వెళ్ళింది. ఏం చేస్తుంది? అన్ని తిరగేస్తుంది. ఎందుకంటే ఏది బాగుంది అని. బాగున్నవన్నీ పక్కెడుతుంది, బాగులేని ఏం చేస్తుంది? పక్కెట్టేస్తుంది. ఈ బాగున్నట్లు మరలు ఏం చేస్తుంది? కొన్ని ఏరుకుని తీసుకుంటుంది. అవునా కదా? అంతేగాని జిప్పు చిరిగిపోయింది, లేదా కుట్టిడిపోయింది, లేకపోతే పెద్ద డాగ్ అయిపోయింది, లేకపోతే మరక ఉంది, అతి కొనుక్కుంటుందా? ఎట్టి పరిస్థితులు కూడా కొనుక్కోదు. ఏది కొనుక్కుంటుంది? మంచిదే కొనుక్కుంటుంది. అవునా కదా? ఈ షాప్ కాకపోతే ఇంకో షాప్కి వెళ్తా తప్ప. అంతేగాని చిరిగిపోయింది, జిప్పు ఊడిపోయింది, లేదా డాగ్ అడిపోయింది, మచ్చ ఉన్నదే తీసుకుంటుందా? పైగా ఏమంటది? డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాను నేను, ఉత్తి పుణ్యానికి తీసుకోవట్లేదు నేనేమని. కాబట్టి నాకు ఏం కావాలి? మంచి డ్రెస్సే కావాలి. అలాగే ఇంటికాడికి ఎవరు వస్తారో ప్రతిరోజుని కూరగాయలమ్మో అని వస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మనము ఏం చేస్తాం? వంకాయలైనా బెండకాయలైనా ఏం చేస్తాం? మంచి తీసుకుంటాం. అంతేగాని కులిపోని అంటే నా మొక్కని ఆడే అంటామా? పాపం అమ్మ ఏం పాపం లాస్ పోతాడు, పాపం కులిపోని అని పడేస్తే లాస్ అయిపోతాడని చెప్పేసి ఇంకోటి 100 రూపాయలు తీసుకోండి, ఆ కులిపోని వంకాయలు, కులిపోని బెండకాయలు, ఆ కులిపోని టమాటాలు నాకు ఇచ్చేయండి అని ఎవరైనా అంటారా? ఏమంటారా? కుళ్ళిపోని ఎవడేం చేసుకుంటాడో బయట ఆడే, నాకేం కావాలి? మంచిగా కావాలంటాం. ఇంత గుట్ట అలా మార్కెట్కి వెళ్ళామనుకోండి, ఇంత పెద్ద గుట్ట అయినా సరే ఏం చేస్తాం? ఏది మరి తీసుకుంటాం. అవునా కదా? కాబట్టి మనం ఏదైనా కొనుక్కోవాలంటే, బట్టలైనా సరే, వస్తువు అయినా సరే, లేకపోతే ఫ్రూట్స్ అయినా సరే, కూరలైనా సరే ఏం చేస్తాము? మంచిగా కొనుక్కుంటాం. చెడ్డే కొనుక్కుంటామా? చెడ్డే కొనుక్కుంటే మనం ఏమంటారో? బుద్ధి లేనోడు, ఇంటిగా కూరగాయలు కొనుక్కొచ్చామనుకోండి, తీసుకొచ్చావు అసలనే, నీకు అసలు కొనటం వచ్చా, అన్ని పుచ్చిపోయి అని తిడతారు. అవునా కదా? కాబట్టి మనం ఏం కోరుకుంటామంటే మంచివి కొనుక్కోవాలని కోరుకుంటాం.
అవునా? కాబట్టి కానీ చిత్రం ఏమిటంటే దేవుడు ఏం కొనుక్కున్నాడు? మంచిగా కొనుక్కోలేదు ఆయన ఏమని. ఇక్కడ ఏం రాస్తుంది? మనం ఇంకను పాపులమై ఉండగానే, అనగా మనం ఇంకా చెడ్డవారై ఉండగానే, మనం ఇంకా కుళ్ళిపోయి ఉండగానే, మనం ఇంకా చిరిగిపోయి ఉండగానే, మనం ఇంకా డాగులు మచ్చలతో ఉండగానే ఆయన ఏం చేశాడంట? ఏం చేయాలి? తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడంట. 1 రాసిన పత్రికలో ఉంటది ఏమని? దేవుడు తన స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాడు అని ఉంటది. ఏమిచ్చి కొనుక్కున్నామా? స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఏం కొనుక్కున్నాడు? మనుషుల్ని. ఏ మనిషిని కొనుక్కున్నాడు? చెడ్డవాణ్ణి కొనుక్కున్నాడా? మంచోని కొనుక్కున్నాడా? చెడ్డవాణ్ణి కొనుక్కున్నాడు. మనమైతే ఏం కొనుక్కుంటాము? మంచి కొనుక్కుంటాం. మరి మనం జ్ఞానవంతులమా? దేవుడు జ్ఞానవంతుడా? సరే అయితే అలాగైతే రేపు నుంచి మీరు చిరిగిపోయిన బట్టలు కుళ్ళిపోయిన కూరగాయలు కొనుక్కుంటారా? కొనుక్కోరు. కానీ దేవుడి ప్రేమ చూడండి. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి ప్రాణం పెట్టేసి రక్తం కాచి కొనేసుకున్నాడంట. ఎందుకని? అమ్మా నా దగ్గరికి రండి, వస్తే మీ పాపాలు కడిగేసి మంచిగా చేస్తాను. ఎందుకంటే దేవుడు ఎవరంటే మంచి మెకానిక్. ఎవరమ్మా? మెకానిక్. మంచి మెకానిక్. ఎందుకంటే ఫ్రిడ్జ్ పోయింది, ఎవరు బాగు చేస్తారా? మెకానిక్ అనమ్మా. ఏ మెకానిక్? ఫ్రిడ్జ్ బాగు చేసి మెకానిక్ బాగు చేస్తాడు. మిక్సీ పోయింది, ఎవరు బాగు చేస్తారో? మిక్సీ వాడు బాగు చేస్తాడు. టీవీ పోతే ఎవరు బాగు చేస్తారో? టీవీ షాప్ వాడు బాగు చేస్తాడు. సెల్ ఫోన్ పోయింది, ఎవరు బాగు చేస్తాడు? సెల్ ఫోన్ బాగు చేస్తాడు. అవునా? కాబట్టి డాక్టర్ ఉన్నాడు, ఏం బాగు చేస్తాడు? హెల్త్ అంటే కంటి డాక్టర్ ఏమో కళ్ళు బాగు చేస్తాడు. టీత్ డెంటల్ ఏం బాగు చేస్తారో? పళ్ళు బాగు చేస్తాడు. అలాగే నరాలు ఉంటాయి, న్యూరాలజీ ఏం చేస్తారో? నరాలు బాగు చేస్తారు. అలాగే ఎముకలు డాక్టర్ ఎముకలు బాగు చేస్తాడు. అవునా కదా? అంటే ఒక్కొక్క అవయవానికి ఒక డాక్టర్ ఉంటాడు. మన అవయవంలో ఏది ప్రాబ్లం వస్తే కిడ్నీ తేడా వచ్చి వెళ్ళాలి, కిడ్నీ సెంటర్కి వెళ్ళాలి, కిడ్నీ కేర్కి వెళ్ళాలి. గుండె అయితే గుండె కేర్కి వెళ్ళాలి. అవునా? అదే ఊపిరితిత్తులు అయితే వెళ్ళాలి. గ్యాస్ అయితే గ్యాస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అవునా కదమ్మా? కాబట్టి ఒక్కొక్క అవయవానికి ఒక డాక్టర్ ఉన్నాడు. అంటే డాక్టర్ అంటాం కానీ అతను ఎవడంటే మెకానిక్. ఎవరా? మెకానిక్. టీవీ మెకానిక్, ఫ్రిడ్జ్ మెకానిక్ అంటాం కదా. మరి మన బాడీ కూడా ఒక వస్తువే కదా. దీన్ని ఏం చేస్తున్నాడైనా? బాగు చేస్తున్నారు. కాబట్టి ఆయన ఏమనాలి? మెకానిక్ అనాలి. అవునా కదమ్మా? ఇక్కడ దేవుడు కూడా పెద్ద మెకానిక్ అమ్మ. దేవుడు అండి పెద్ద మెకానిక్. ఈ మెకానిక్కి నాకు ఏది రాదో, నాకు ఏది చేత కాదండి, ఏది ఉండదంట. ఆయన ఏదైనా బాగు చేయగలడు. అందుకే సాధు సుందర్ సింగ్ గారు అంటారు, మనిషి యొక్క హృదయము ఎక్కడ బాగవుతుందంటే దాన్ని కలగజేసిన వాడి దగ్గరే బాగవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉంది, అది టీవీ ఉంది. ఈ కంపెనీ ఏంటి? హెయిర్ టీవీ. దీనికి పోయింది, నేను మెకానిక్ దగ్గరికి ఎట్టుకెళ్ళాను. అతను చూసి, అయ్యా ఇది నా దగ్గర బాగవదు. ఎక్కడ బాగవుతుంది? హెయిర్ కంపెనీ వాడి దగ్గరికి తీసుకెళ్ళండి. హెయిర్ అక్కడ తీసుకెళ్తే వాడు చేశాడు కాబట్టి వాడు తెలుస్తుంది ఏం పోయిందో. అవునా? ఇప్పుడు నార్మల్ మెకానిక్ వల్ల అయింది, అది అవ్వలేదు. ఎవరి వల్ల అవుతుంది? ఎవడైతే తయారు చేశాడో వాడికే తెలుస్తుంది. ఇవే కాదు, ఏదైనా సరే. అలాగే మనిషి యొక్క హృదయము బాగవ్వాలంటే, వినాలమ్మా, మనిషి యొక్క హృదయం బాగవ్వాలంటే ఏ డాక్టర్ కావాలి? ఏ మెకానిక్ కావాలి? హృదయాన్ని కలగజేసిన, హృదయాన్ని పుట్టించిన మెకానిక్ కావాలి. ఆ మెకానిక్ ఎవరంటే దేవుడు. కాబట్టి ఈనాడు మనిషి యొక్క హృదయం అవుతుందంటే పాపంతో నిండిపోయింది. దేంతో నిండిపోయింది? పాపంతో నిండిపోయింది. మనం చూడండి, ఇంట్లోని అలమార ఉంటుంది. ఇల్లు దులిపినప్పుడు శుభ్రంగా క్లీన్ చేసి అమ్మ ఖాళీగా పెడుతుంది. మళ్ళీ నెలపోయిందో చూడండి, ఏముంటుంది? అర్థమైన చెత్త అంతా అందులో ఉంటుంది. ఇలాగెళ్తే అందులో ఆడేస్తాం, ఇలాగెళ్తే అందులో ఆడేస్తాము, పెన్సిల్ అందులో ఆడేస్తాము, ఏమైనా ఇష్టం ఉందా అందులో ఆడేస్తాం. ఎందుకు? అది పెద్ద డస్ట్బిన్లో తయారు చేస్తాం. దేన్ని? కబోర్డ్ని. అవునా కదా? క్లీన్ చేసినప్పుడు ఏమో ఏది ఉండదు. నెలపోయింది, అది ఏముంటుంది? నిన్ననే ఉపయోగం ఉండవు. ఆ చిరిగిపోయిన కాగితం అందులో పెడతాం, ఇరిగిపోయిన పెన్సిల్ అందులో పెడతాం,
ఏ ఉపయోగం లేదంటే అందులో పెడతాం. ఇరిగిపోయిన డబ్బా మూత కూడా ఎందులో పెడతాం? అందులోనే పెడతాం. ఎందుకు? కురుకుల ప్యాకెట్ల కవర్లు ఇందులో పెడతాం, అందులోనే పెడతాం. అదేంటి ఇప్పుడు? డస్ట్బిన్. నిజంగా డస్ట్బిన్ అది కాదు, మంచి వస్తువులు పెట్టుకునే చోటు అది. కానీ ఏం పెడతాం మనం? చెత్త అంతా అట్టుకొచ్చి అందులో పెడతాం. అలాగే దేవుని మనిషి యొక్క హృదయం కూడా ఏంటి? ఒక కబోర్డ్ లాంటిది. ఈ కబోర్డ్ లో దేవుడు అనుకున్నాడో, నేను ఉండాలనుకున్నాడు ఆయన. ఒక కుర్చీ అనుకుందాం, సింహాసనం అనుకుందాం. హృదయమో సింహాసనం ఆయన అనుకున్నాడో, దేవుని మనిషిని తయారు చేద్దాము, ఈ మనిషిలో ఒక హృదయాన్ని తయారు చేద్దాము, ఆ హృదయంలో నేను కూర్చుంటాను అని కలగజేశాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆయన కూర్చోబెడతలేదు, పక్కకెట్టేసి రా టీవీ రా, సీరియల్ రా, రా టీవీ సీరియల్, సినిమా రా, కోటాట్లు రా, బూతులు రా. కొంతమందికి ఆనందం అంటే ఆ పక్కింటి వాళ్ళు ఈ పక్కింటి వాళ్ళు కొట్టేసుకుంటామంటే బయటికి వెళ్ళి మరీ చూస్తారు. ఆనందం తినేవాళ్ళు కూడా మానేసి కావాలితే నువ్వు ఉండమ్మా అని మరీ పరిగెత్తుకుంటూ చూస్తారు. అర్ధరాత్రి అయినా సరే చూస్తారు వచ్చి. ఎందుకు? అదొక ఆనందం. దాన్ని సైకిజం అంటారు అన్నమాట, శాడిజం అంటారు దాన్ని, శాడిజం. అది మంచి అలవాట. అంటే వాళ్ళు కొట్టుకుంటుంటే తిట్టుకుంటుంటే మనకి ఏమవుతుంది? ఆనందం అవుతుంది. నిజంగా చాలా పెద్ద పొరపాటు, తప్పు కూడా. నిజంగా మనము ఇంకొకరితో గొడవ పెట్టుకున్నాం అనుకోండి, అది మనకు బాధ సంతోషమా? బాధే కదా. మరి వాళ్ళు బాధపడుతుంటే మనం ఏం చేయాలి? అయ్యో అని చెప్పేసి పెద్ద రకంగా వెళ్ళి ఏం చేయాలి? మాట్లాడతావని మనం వెళ్ళి మాట్లాడితే నీకు ఎందుకు అంటారు, అవునా? కాబట్టి మనం ఏం చేయాలి? నోరు మూసుకుని కూర్చోవాలి. అయ్యో పాపం దేవుడే గొడవ తీర్చోయ్యా అని చెప్పి వెళ్ళిపోవాలి తప్ప మురిసిపోతూ ఉండకూడదు. ఏం చేయకూడదు? మురిసిపోతూ ఉండకూడదు. కానీ నాడు హృదయం ఏమైందంటే ప్రతి చెత్తనట్టుకొచ్చి ఎక్కడ పెట్టుకుంటుంది? హృదయంలో పెట్టుకుంటుంది, అవునా? ఇప్పుడు సెల్ ఫోన్ లో ఒక ఆప్షన్ ఉంటుంది. ఏంటి ఆప్షన్? డిలీట్. ఏం ఆప్షన్? డిలీట్ ఆప్షన్. ఏం చేస్తారు? డిలీట్ చేస్తాం, అవునా? మనకే ఉపయోగం లేని ఫోటో తీసుకున్నాం, బాగా రాలేదు, ఏం చేస్తాం? డిలీట్ చేస్తాం. అలాగే ఒక వస్తువు ఫోటో తీసాము, దాని పని అయిపోయింది, ఏం చేస్తాం? అంటే ఉపయోగం లేని ప్రతి దాన్ని ఏం చేస్తాం మనం? డిలీట్ చేస్తాం. అది ఎక్కడికి వెళ్తుంది? డస్ట్బిన్ లోకి వెళ్తుంది. మళ్ళీ అక్కడ ఉంటది తెలుసా? రీసైక్లింగ్ అని ఉంటది, అవునా? లేకపోతే రీసెంట్ గా డిలీట్ అని ఉంటది. మనం సెల్ ఫోన్ డిలీట్ చేసాం, కానీ మరలా ఇంకో దాంట్లోకి వెళ్ళి కూర్చుంటది అది. మళ్ళీ అందులోకి మనం ఏం చేయాలి? పర్మనెంట్లీ డిలీట్ అని ఉంటది. అది కొడితే పూర్తిగా డిలీట్ అయిపోద్ది, అవునా కదమ్మా? అలాగే మన హృదయంలో కూడా ఉపయోగం లేనివన్నీ ఏం చేయాలి? చేస్తా ఉండాలి. లేదనుకోండి స్టోరేజ్ పెరిగిపోద్ది. ఏమవుద్ది? స్టోరేజ్ పెరిగిపోద్ది. మనకు అవసరమైనది లోపల రావాలి, వస్తుందా? రాదు. ఇప్పుడైతే పెద్ద సెల్ ఫోన్ వచ్చింది, కానీ కీప్యాడ్ సెల్లోని మెసేజ్లు ఫుల్ అయిపోయినప్పుడు ఇలా కొట్టుకుంటా ఉండేది. అర్థం ఏంటి? ఓరు బాబా మెసేజ్లు ఫుల్ అయిపోయి డిలీట్ చేస్తే అవసరమైనది వస్తుంది అని అర్థం. అప్పుడు 4-5 మెసేజ్ డిలీట్ చేసిన వెంటనే అప్పుడు మెసేజ్ వచ్చేది. ఇప్పుడు పెద్ద సెల్ వచ్చిన తర్వాత ఎన్ని వచ్చినా కాదంటలేదు, కానీ కీప్యాడ్ సెల్ అయితే మెసేజ్లు అయినా సరే ఏదైనా సరే ఫుల్ అయిపోయినా ఏం చేసేది? కెమెరా ఆన్ అయ్యేది కాదు. అర్థం ఏంటి? ఫోటోలు ఎక్కువైపోయినాయి, డిలీట్ చేయని అర్థం. అది డిలీట్ చేద్దాకని ఏమయ్యేది కాదు? కెమెరా ఓపెన్ అయ్యేది కాదు. అలాగేనమ్మా మన హృదయంలో కూడా చెత్తా చెదారం పెట్టుకున్నామా మనం ఏమవలేము, బాగుపడలేం, ఏమవలేము, రీఫ్రెష్ అవ్వలేం. కాబట్టి ఈ యొక్క హృదయంలోని అన్ని తెచ్చిపెట్టుకుంటున్నాము. తెచ్చి పెట్టుకోవడం వరకు మన తెలుసు తప్ప తీసుకోవడం తెలియదు మనకి. ఒక బాధ అయినా, ఒక చింత అయినా, ఒక ఇబ్బంది అయినా, ఒక అనారోగ్యమైన, ఒక అలవాటైనా, ఒక వ్యసనమైనా సరే, వ్యసనం చూడండి, తాగుడు, సిగరెట్లు, మందు, బెట్టింగ్, లేని బోళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ అలవాటు చేసుకోవడం తెలుసు మనకి. కానీ ఏం చేయలేము, మనం మానుకోవడం తెలియదు. కాబట్టి ఇది ఏమవుతుంది? హృదయం డ్యామేజ్ అయిపోతుంది. మనకి ఎవరు కావాలి? ఇప్పుడు మెకానిక్ కావాలి. మరి ఎక్కడ బోర్డు ఎట్టరు, ఇంకో మీ మనసు బాగు చేస్తాను, నీ యొక్క ఆలోచన బాగు చేస్తాను, నీ తలంపులు బాగు చేస్తాను అని ఏ డాక్టర్ పెట్టరు, అవునా? మరి ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే హృదయాన్ని తయారు చేసినోడు దేవుడు, కాబట్టి ఆయన బాగు చేస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా వైరస్ పట్టేసింది,
ఏమటేసింది? వైరస్ పట్టేసింది, క్లీన్ చేయాలి అంటే ఆయన క్లీన్ చేస్తారు. అప్పుడు ఈ సిస్టమ్ ఏమవుతుంది? వర్క్ చేస్తుంది. లేకపోతే వైరస్ వైరస్ అని చూపింతా ఉంటుంది. కాబట్టి మా దేవుడు ఏం చేశాడంటే ఈ కుళ్ళిపోయిన పాడైపోయిన హృదయం గల మనిషిని కొనుక్కున్నాడు. ఏం చేశాడు? మనిషిని కొనుక్కున్నాడు. ఎందుకు కొనుక్కున్నాడు? బాగు చేసి ఆ హృదయంలోకి ఆయన వెళ్ళి కూర్చుందామని కొనుక్కున్నాడు. అర్థమవుతుందా? పాడైపోయిన ఇల్లు ఉంటుంది, ఇది ఉంది, నీ కొనుక్కున్నాను, ఇది బాగుందా? బాగోలేదు, అయినా కొనుక్కున్నాను. ఎందుకు కొనుక్కున్నాను? బాగు చేయించుకుంటా కొనుక్కున్నాను. అవునా? అలాగే దేవుడు కూడా పాడైపోయింది కొనుక్కున్నాడు. ఎందుకని? బాగు చెయ్యాలని దేవుడు కొనుక్కున్నాడు. అందుకే వెళ్ళిచ్చాడు. నీ దీనికి ఎంతగా పెట్టాను? 6 లక్షలోనే అది 1 లక్ష. 7 లక్షలు ఖర్చు పెడతా కానీ నాకేం రాలేదు, ఇల్లు రాలేదు. అలాగే దేవుడు కూడా నిన్ను కొనుక్కున్నాడు. ఎలా కొనుక్కున్నాడు? ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు. డబ్బు విలువైనదా, ప్రాణం విలువైనదా? ప్రపంచంలో అన్ని కోట్లు అట్టుకొచ్చి నీ చేతిలో పెట్టి నీ ప్రాణం ఇచ్చేస్తావా అన్నావనుకో, నువ్వు ఎత్తావా? పోన్లే, తిరిగి తీసుకురాగలవా? నీకు ఇష్టమైన కుక్క చచ్చిపోయింది, ఎంతో ఇష్టంగా కుక్కని పెంచుకున్నావు, చచ్చిపోయింది. 1 లక్ష కోట్లు అట్టుకొచ్చి ఆ డాక్టర్ చేతులు పెట్టి నువ్వేం చేస్తావో తెలియదు, నా కుక్కను బతికించగలదా? బతికించలేడు. అవునా కదా? కాబట్టి కుక్కని బతికించలేడు, ఒక జంతువుని బతికించలేడు, ఒక మనిషిని అంతకన్నా బతికించలేడు. అవునా? కాబట్టి అటువంటి విలువైన ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడు? చెడ్డవారమైన పాపాత్మైన మన కోసం ఇచ్చేశాడు. కాబట్టి దేవుడి ప్రేమ మంచిదా చెడ్డదా? మంచిదే కదా? కాబట్టి అందుకే ఏమందే, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపడుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమే ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అర్థమవుతుందా? సరేనమ్మా, ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి మనం చిన్న 2 మాటలు చెప్పి ముగించుకుందాము. ఏమిటంటే, యేసుప్రభుని నమ్ముకోవాలి. ఏంటమ్మా? యేసుప్రభుని నమ్ముకోవాలి. ఎందుకు నమ్ముకోవాలి? ఎవరు వచ్చి చెప్పారని నమ్ముకోవాలా? ఇబ్బందులు కలిగి నమ్ముకోవాలా? ఒక జబ్బు వచ్చిందని నమ్ముకోవాలా? లేదా వాహనం జరగాలని నమ్ముకోవాలా? ఇల్లు కావాలని నమ్ముకోవాలి? ఎందుకు నమ్ముకోవాలి? యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయము 39 ఏమన్నాడంటే, లేఖనములందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుడి, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అనగా ఆనాడు ప్రజలకు ఆయన వెళ్ళి ఏమన్నాడంటే, అమ్మలారా, అయ్యలారా, నన్ను నమ్ముకోండి అని చెప్పాడు. పైగా ఏం చెప్పాడు? గుడ్డిగా నమ్మొద్దు. ఎలా నమ్మొద్దు? గుడ్డి చేయలేకపోయినట్టు నమ్మకూడదు. ఎవడో చెప్పాడు, ఏదో చేస్తాడో, ఏదో జరుగుతుందంట, యేసులో కొత్త ఏదో జరుగుతుందంట అని వాళ్ళ వీళ్ళు చెప్తే నమ్ముకుంటారు. మంచిదే. ఇది నిత్యము కాదు, ఇది పర్ఫెక్ట్ కాదు. ఎలా తెలుసుకోవాలంటే దేవుణ్ణి ఆయన స్వయంగా చెప్పాడు. ఏమని? లేఖనాలను పరిశోధించండి, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అనగా సాక్ష్యాధారాలు బట్టే నమ్మండి నన్ను, అంతే తప్ప ఎవడో చెప్పాడు, ఏదో జరిగిందంటే అక్కడ అని మాత్రం ఏం చేయొద్దు, నమ్మొద్దు అని చెప్పాడు ఆయన. కాబట్టి మనం చెప్పుకున్నాం, ఆయన లేఖనములు నెరవేరడం కోసం దప్పికొనుచున్నాను అన్నాడని చెప్పుకున్నాం. అవునమ్మా? ఏం నెరవేరాలి అంటే ఆయన పుట్టక ముందే 500 సంవత్సరాల క్రితం రాయబడిన మాట నెరవేరాలంటే ఏం చేయడినా దప్పికొన్నాను అన్నాడు కదా. కాబట్టి లేఖనాలు చూసి మనం నమ్మాలి దేవుణ్ణి. ఏంటమ్మా? రుజువులు చూసి నమ్మాలి. ఈ ఇల్లు ఉంది, ఇంటి యజమానుడు వచ్చి నేను అమ్ముతాను అన్నాడు, నేనేం చేస్తాను? డాక్యుమెంట్స్ ఏం అడుగుతాను? నీ పేరు మీద ఉందో, ఇంకొకరి పేరు మీద ఉందో, నువ్వు మోసం చేస్తున్నామో, ఏం కావాలి నాకు? ప్రూఫ్ కావాలంటాను. ఆయన ఏం చేస్తాడు? ఆయన పేరు మీద ఉన్న ఈ దస్తావేజులు తీసుకొని చూపిస్తాడు. ఇదిగోండి పలానా పంచదార కాసులు అని పేరుంది. నేను చూసి వాళ్ళ ఆ పెద్ద అదే అమ్మాయి అబ్బాయి ముగ్గురు సంతకం పెడితే నేను కొనుక్కున్నాను. ఎందుకు కొనుక్కున్నాను? ప్రూఫ్ ఉంది కాబట్టి. ప్రూఫ్ లేదా కొనుక్కుంటాను నేను? నమ్ముతాను ఆయన్ని? నమ్మం కదా. అలాగే యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే ఒక పాస్టర్ వచ్చి చెప్పాడు, లేకపోతే పక్కింటి ఆవిడ చెప్పింది అంటే నమ్మేసుకోకూడదమ్మా. ఎలా నమ్ముకోవాలి? సాక్ష్యాధారాలు పరిశీలించి అప్పుడు నమ్మాలి. ఈ మాట ఎవరు చెప్పారు? స్వయాన యేసు ప్రభువే చెప్పాడు. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు కొన్ని తెలుసుకుందాం.
ఏంటంటే లేఖనాలు పరిశోధించండి అన్నాడు కదా. ఏం పరిశీలించాలి? లేఖనాలు పరిశీలించి నన్ను నమ్మన్నాడు కదా. సరే, అయితే యేసుక్రీస్తు శిలువ మరణముల ప్రవచనములు నెరవేర్పు అనగా లేఖనాలు. ప్రవచనాలు అనగా చెప్పాను కదా, ఈయన పుట్టక ముందే రాయబడ్డాయి. యేసుప్రభు పుడతాడో, ఎక్కడ పుడతాడో, బెత్లెహేంలో పుడతాడో అని రాయబడ్డాది. ఎవరు పుడతాడో? కన్యక గర్భాన పుడతాడు. కన్యక అంటే అర్థం ఏంటి? వివాహం జరగకుండా ఏ పురుషుడితో తప్పు చేయకుండా ఉన్న బిడ్డని ఏమంటారు? కన్యక అంటారు. ఈ కన్యక గర్భాన్ని లోకరక్షకుడు పుడతాడు. అర్థమవుతుందమ్మా? అలాగే లోకరక్షకుడు పుట్టినప్పుడు ఆకాశాన్ని నక్షత్రం పుడతాదని ఉంది లేఖనాల్లో. కాబట్టి యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఇవన్నీ జరిగినాయి. అందుకే అర్థం ఏంటి? లేఖనాలు నెరవేరాయి. ఇందమ్మా, లేఖనాలు నెరవేరాయి అంటే అందుకే అన్నాడు, లేఖనాలు చూడండి మీరు వెళ్ళి. లోకరక్షకుడు పుట్టినప్పుడు ఏం జరుగుతుంది చదువుకురండి, నన్ను చూడండి, నా పుట్టుకునే మీరు తెలుసుకోండి ఏం జరిగింది అక్కడ. లేఖనాలు చెప్తున్నాయి. ఏమని? లేఖనాలే నా కోసం సాక్ష్యం చెబుతున్నాయి, ఈయనే దేవుడు అని. కాబట్టి మనం యేసుప్రభు గుడ్డిగా నమ్మకూడదమ్మా, గుడ్డిగా నమ్మకూడదు. ఇక్కడ అంశం చూడండి, యేసుక్రీస్తు శిలువ మరణముల ప్రవచనములు నెరవేర్పు. యేసుప్రభు పుట్టక ముందే 500 సంవత్సరాల క్రితం. అర్థమవుతుందా? ఇది ఎన్ని సంవత్సరం? 2026 మైనస్ 5 సంవత్సరాలు ఏమొస్తుంది? 1526 వస్తుంది. అంతే కదమ్మా. 2026 2000లోంచి 500 తీసేయండి, 1500, 20 యాడ్ చేయండి, 1526 సంవత్సరం అనమాట. మీకు అర్థమవుతాం కోసం. అలాగే యేసుప్రభు ఎప్పుడు పుట్టాడు తెలుసా? 1వ సంవత్సరం పుట్టాడు. ఇప్పుడు ఎన్నో సంవత్సరం? 2026. ఆయన పుట్టాడు 1వ సంవత్సరం. ఆయన పుట్టిన తర్వాతే ఏం పెట్టాడు పెద్దలు? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. మనం ఇందులో ఉన్నాము, క్రీస్తు శకంలో ఉన్నాం. క్రీస్తు శకంలో ఉన్నాం అనగా అర్థం ఏంటంటే ఆయన పుట్టినప్పటి నుంచి లెక్కేసుకుంటూ వస్తే ఇప్పుడు ఎన్నో సంవత్సరం? 2026. బుక్స్లో ఉంటుంది కదమ్మా, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని. అర్థమవుతుందా? కాబట్టి నీ పుట్టినరోజు చెప్పండి, ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి. నీ బర్త్డే ఇప్పుడు ఏ సంవత్సరం? పోన్లే 2004 నువ్వు పుట్టిన డేట్ చెప్పాలి. 2004 ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకనే యేసుప్రభు పుట్టాడు కదా, అక్కడి నుంచి లెక్కేసుకొచ్చారు. లెక్కేసుకొచ్చి క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అని చెప్పి కొంతమంది పెద్దలు నిర్ణయించారనమాట. కాబట్టి క్రీస్తు లేకుండా మన పుట్టుకలు లేదు, డేట్స్ లేదు. పుట్టుక డేటే కాదు, ఏ డేట్ అయినా సరే కావాలనుకోండి ఎలాగా? క్రీస్తు దగ్గర నుంచే రావాలి. అర్థమవుతుందమ్మా? కాబట్టి యేసుప్రభు పుట్టక ముందు 500 సంవత్సరాల క్రితం అనగా చెప్పి అర్థమవుతుంది కదా. ఆయన పుట్టలేదు, ఇంకా 500 సంవత్సరాల తర్వాత పుడతాడు అనగా ఒక భక్తుడు ఒక మాట రాశారు. ఏమిటంటే ఆయన యెరూషలేములో ప్రవేశిస్తాడో. కనబడుతుందమ్మా? యెరూషలేములో ప్రవేశిస్తాడో ప్రవచనం ఎక్కడ? జకర్యా గారు రాశారు. జకర్యా 9వ అధ్యాయము 9వ వచనము. ఇది నెరవేరింది. మత్తయి సువార్త 21:7-11 దాకా. అంటే లేఖనాలు ఏం చెప్తున్నాయి? కోసము సాక్ష్యం చెబుతున్నాయి. తెలుస్తుంది కదా, లేఖనం ఇది, రుజువు ఇది. కాబట్టి గుడ్డిగా ఏం చేయకూడదు, మన దేవుణ్ణి నమ్మకూడదు. ఆయన చెప్పాడు కాబట్టి. రెండోది ఏంటి? అప్పగించబడుట. అర్థమవుతుందా? కీర్తనల గ్రంథము 41:9 అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడింది అన్నమాట. లోకరక్షకుడు పుడతాడో, అప్పగించబడతాడో శత్రువులకి అని. ఎక్కడ నెరవేరింది? మత్తయి సువార్త 26:48-49 దాకా. నెరవేరిందా లేదా? అంటే సాక్ష్యం ఉందా లేదా? రుజువు ఉందా లేదా? డాక్యుమెంట్ ఉందా లేదా? కాబట్టి నమ్మాలి. అలాగే మూడోది 30 నాణెములకు అప్పగించుట. అంటమా లోకరక్షకుడు పుట్టి 30 నాణ్యాలకు అమ్మబడతాడు అని రాయబడ్డది. ఎక్కడ? జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనము. ఇది ఎప్పుడు? 500 సంవత్సరాల క్రితం. యేసు పుట్టక ముందే 500 సంవత్సరాల క్రితం రాయబడ్డది. ఎక్కడ నెరవేరింది? అక్కడ మత్తయి సువార్త 26:15. ఎవరు అమ్మేశారు 30 నాణ్యాలకి? సొంత శిష్యుడే ఇస్కరియోతు యోధా యేసు ప్రభువుని శత్రువులకి 30 వెండి నాణ్యాలకు అమ్మేశాడమ్మా.
ఎన్నాళ్ళకి 30 వెండి నాణేలకు. ఆయన పుట్టక ముందే రాయబడ్డదన్నమాట. ఇక్కడ ఏమైంది? నెరవేరింది. ఇప్పుడు ప్రూఫ్ ఉందా లేదా? అంటే ఏం చెప్తున్న సాక్ష్యాలు? లేఖనాలు చెప్తున్న సాక్ష్యాలు ఏమని? ఈయనే లోకరక్షకుడు అని. అవునా? అవుతుందమ్మా? అలాగే పైకి వెళ్దాం. ఇంకా శిష్యులు పారిపోవట. యేసు ప్రభుని గెత్సేమనే తోటలు పట్టేసుకున్నారు. గురువారం రాత్రి ఆయన ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాడు. గెత్సేమనే తోటకి ప్రార్థన చేసుకుంటున్నాడు. అప్పుడు కరెక్ట్గా ఇస్కరియోతు యోధ శిష్యుడు ఉన్నాడు కదమ్మా, అతను వెళ్ళిపోయి 30 వెన్నాళ్ళు తీసేసుకుని, రండి నా గురువు అక్కడ నాకు తెలుసు. అప్పుడు మీకు తెలుస్తుంది ఎవరో చుట్టాలు వచ్చారు, లేకపోతే పక్కన ఎవరు వచ్చారు. యా అమ్మ రాత్రి 8 అయింది, మీ నాన్నగారి కోసం వచ్చారు, నిన్ను అడుగుతారు. యా అమ్మ మీ నాన్నేడని అడుగుతారు. నీకు తెలుసు ఈ టైం ఎక్కడ ఉంటాడో? ఫ్రెండ్స్తో కూర్చుంటారని. ఫ్రెండ్స్తో పలానా వీధిలో పలానా బల దగ్గర కూర్చుని మాట్లాడతాడు. అది మీ నాన్నగారి యొక్క అలవాటు. అవునా? కరెక్ట్గా అదే ఎవరు కొత్త వాళ్ళు వచ్చారు, అడిగారు, నువ్వేమంటావు? చెప్తావు కదా. ఎందుకని? నీకు తెలుసు కాబట్టి. ఎందుకంటే ఎందుకు తెలుసు? మీ నాన్న కాబట్టి. అవునా కదా? అలాగే యేసు ప్రభుని 30 వెన్నాళ్ళకి అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత వాళ్ళు అంటారో, మరి ఆయన ఎక్కడ ఉంటాడో, ఎలా ఉంటాడో మాకు తెలుసు కదా. అంటే రండి నాకు తెలిసి ఎక్కడ ఉంటాడు ఆయన్ని అని. ఎక్కడ ఉంటాడో? ప్రతిరోజు అలవాటు చొప్పున గెత్సేమనే తోటకి ప్రార్థన చేసుకుంటాడు. రండి అన్నాడు. తీసుకొచ్చేసాడు. ఏం చేశాడు? వాళ్ళ మాకు ఎంతమంది ఉన్నారు? ఇళ్ళలో ఎంతమంది ఉన్నారో? 11 మంది ఉన్నారు. ఈయనతో పాటు 12 మంది ఉన్నారు. ఎవడో మాకు తెలియట్లేదంటే ఈయన అంటాడు ఇస్కరియోతు యోధ, నేను ఎవరినైతే ముద్దెట్టుకుంటానో ఆయనే యేసు ప్రభు. పట్టేసుకుని అంటాడు. వస్తాడు. వస్తే చెలికాడా నువ్వు చెయ్యవలసింది చెయ్యి అంటాడు. ఎవరో? యేసు ప్రభు. ఏమన్నాడు? ఏమన్నాడమ్మా? చెలికాడా. అర్థం ఏంటి? నా స్నేహితుడా, నీవు చెయ్యవలసింది చెయ్యి. ఇక్కడ నమ్మక ద్రోహం చేశాడు ఎవరు? శిష్యుడు. మన ఫ్రెండ్ మనం నమ్మి అన్ని చెప్తాం. అట్టికెళ్ళి కాల్ చేసింది అనుకోండి, మనకి ఏమవుతుంది? కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తాం మనం? నా బంగారు తల్లే, నా వజ్రాల మూటే అంటామా? అంటామా? మళ్ళీ మామూలుగా తిట్టాం. బుద్ధి లేదంటే నీకు అలాగని పోతే తిట్టేస్తాం. అవునా? ఇక్కడ నమ్మి 3.5 సంవత్సరాలు కూడా తిప్పుకున్న పాపానికి ఏం చేశాడు శిష్యుడు? అమ్మేశాడు. నేనేమనాలే? ఓరి దుర్మార్గుడా, ఏం 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 తక్కువ చేశాను నీకు, ఎంత నమ్మాను నిన్ను అనాలే. ఏమన్నాడు? చెలికాడా నువ్వు చేయవలసింది చెయ్యని వెంటనే అప్పుడైనా అయ్యి బాబోయ్ నా గురువుకి అంతా తెలిసిపోయింది అని మారాలి కదా. మారకుండా ముద్దెట్టుకుని సైకి చేశాడు. ఏమని? ఇదిగో ఈయన అని. వాళ్ళు వచ్చి పట్టేసుకున్నారు. పట్టుకున్న వెంటనే అక్కడ 11 మంది ఉన్నారు శిష్యులు, ఈయన కాకుండాను. ఆ 11 మంది పారిపోరాను. సరేమ్మా? అప్పుడు దాకానే ప్రభు అంటారు, ఈ రాత్రి కాలంలో నన్ను పట్టేసుకుంటే శత్రువులు వస్తున్నారు, మీరు అందరూ పారిపోతారని చెప్తాడు. పేతురు అంటాడు, ప్రభువా నీ కోసం అవసరమైతే చచ్చిపోతా రెడీ నేను. నన్ను దాటిన తర్వాత ఎవరు రావాలి? నీ దగ్గర రావాలి శత్రువుడు అంటారు కదా. అమ్మా నేనున్నానే, ఏదైనా సరే నేను దాటికి నీ దగ్గర రావాలంటారు. నిజంగా వచ్చినట్టుగా ఏమవుతారు? గప్చు. అలాగే శిష్యులు కూడా ఏమన్నారు? అవసరమైతే మా ప్రాణం ఎత్తాం తప్ప నీ మీద ఏ కూడా వాళ్ళనివ్వన్నారు. నిజంగా టైం వచ్చిన ఏం చేశారు? అందులోనే పారిపోరు. ఇక్కడ రాయబడింది కదా, శిష్యులు పారిపోవట. ఎక్కడ రాస్తుంది? జకర్యా 13:7, మత్తయి సువార్త 26:56. నెరవేరిందా లేదా? లేక అంటే ప్రూఫ్ ఉందా లేదా? అంటే గుడ్డిగా నమ్మొచ్చు ఆయన్ని? ప్రూఫ్తో నమ్మాలి. ఆయన చెప్పాడు కాబట్టి. ఇంకోటి ఏముంది? హింసింపబడుట. తెలుసు కదా ఎలా కొట్టారో, ఎలా హింసించారో. ఎక్కడ రాయబడింది? యెషయా గ్రంథము 50:6. నెరవేర్పు మత్తయి 26:67 నుంచి 68 దాకా. అర్థమవుతుందా? అలాగే మౌనంగా ఉండుట. ఆయన బొచ్చు కత్తిరించి వాడిని మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనంగా ఉన్నాడంట. ఇందా చదువుకున్నాం యెషయా గ్రంథము 53. అది ప్రవచనమే. అవునమ్మా? కాబట్టి పిల్లాడి దగ్గరికి వెళ్ళి అంటే కోర్టుకి తీసుకెళ్ళారండి. లేనిపోని నేరాలని మోపేశారు. నువ్వు తప్పు చేసావని అడిగారు. ఆయన మౌనంగా ఉన్నాడంట. ఎందుకని? లేఖనాలు నెరవేరాలి కాబట్టి. అక్కడ అందుకే చూడు, మౌనంగా ఉండుట. యెషయా గ్రంథము 53:7. మత్తయి సువార్త 27:14. నెరవేరిందా లేదా?
నెరవేరింది. తర్వాత గాయములు దెబ్బలు పొందుట యెషయా 53:5, మత్తయి 27:26. కాళ్ళు చేతులలో శిలలు కొట్టుట. ఆయన చేతులు ఏం కొట్టారమ్మా? మేకులు కొట్టారు. కాళ్ళు ఏం కొట్టారు? మేకులు కొట్టారు. ఆయన పుట్టక ముందే కొన్ని వేల సంవత్సరాల క్రితమే కీర్తన గ్రంథము 22:16 రాయబడ్డది. లోకరక్షకుడు పుడతాడో, పుట్టినాక ఆయన చేతుల్లోని కాళ్ళు ఏం కొడతారో? శీలలో అనగా మేకులు కొడతారు అని రాయబడి ఉంది. ఇక్కడ యోహాను సువార్త 20:27. ఏం కొట్టారు చేతులు మీ కాళ్ళను? మేకులు కొట్టారు. ప్రూఫ్ ఉందా లేదా? సాక్ష్యం ఉందా లేదా? కాబట్టి అలాగే ఇంకొంచెం పైకి వెళ్తే చూడమ్మా, దొంగలతో పాటు సిలువ వేయబడుట మనం చెప్పుకున్నాం. రెండో మాట ఏంటి? నీవు నాతో కూడా పరదేశంలో ఉందివు. ఎవరితో చెప్పారు? కుడి పక్క దొంగ చెప్పాడు. ఎడం పక్క దొంగ ఒకళ్ళు ఉన్నారు. అంటే ఈ పక్కన దొంగనే ఆ పక్కన దొంగను పెట్టి మధ్యని సిలివేశారు. ఎవరిని? యేసు ప్రభువుని. ఇక్కడ రాయబడ్డది ముందుగానే దొంగలతో పాటు సిలువేయబడుట. యెషయా గ్రంథము 53:12. అంటే 750 సంవత్సరాల క్రితమే రాశాడు యెషయా ప్రవక్త. లోకరక్షకుడు పుడతాడో, సిలివేస్తారో, ఆ సిలివేసినప్పుడు ఈ పక్కన దొంగ ఆ పక్కన దొంగ ఉంటాడని రాశాడు. ఆ రాసిన 750 సంవత్సరాల తర్వాత జరిగింది. ఎక్కడ? మార్కు సువార్త 15:27. ఇంకా లేకపోతే అపహసించబడుట, వస్త్రములు చీట్లు వేయట. అక్కడ యేసుప్రభుని సిలివేసినప్పుడమ్మా బట్టలు తీసి సిలివేశారు. అప్పుడు ఆనాడు రోమ సైనికులు ఏం చేశారంటే పంచుకుంటూ ఉండేవారంట. ఇప్పటికీ చూడండి, ఇంట్లోనే మామ చచ్చిపోనా, తాత చచ్చిపోనా, అమ్మ చనిపోనా, నాన్న చనిపోనా కానీ ఏం చేస్తారు? ఏం పంచుకుంటారు? ఆస్తిక పక్కెట్టు ఉంగరాలు ఉన్నాయా, గొలుసు ఉన్నదా, ముక్కుపొడి కొందా, చెవిలి ఉందా, తీసేసుకుంటారు. ఏం చేస్తారు? ఓటలు వేస్తారు. ఎప్పుడు? కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత కూర్చుని తాతీగానే ఇప్పుడు రండిరా, చెవులు నీకు, ముక్కుపొడి నీకు, గొలుసు నీకు అని ఏం చేస్తారు? వేస్తారు కదా. ఆనాడు రోమా సైనికులు ఎవరిని సిలివేస్తున్నప్పుడు సిలివేసేవాడి బట్టలు ఏం చేస్తారంట? బట్టలు కానీ పరస కానీ వస్తువులు కానీ పంచుకునే అలవాటు ఉండేదంట. ఉంటే వాళ్ళు ఏం చేశారు? సిలివేసేసారు ప్రభువుని. ఏం చేసే లెక్క ప్రకారం అన్నీ పంచుకుంటున్నారంట. కానీ ఈయన వేసుకున్న వస్త్రం అంట ఏక కుట్టి అంట, ఒకటే కుట్టు ఉందంట. చిత్రంగా ఉందంట. అది ఇప్పుడు చొక్కా ఉందమ్మా, ఎన్ని కుట్లు ఉన్నాయి? ఇదో భాగం, ఇదో భాగం, అన్ని భాగాలు. మీ డ్రెస్ అన్ని భాగం ఉన్నాయి కదా. కానీ ఆయన వేసుకున్న అంగి మాత్రం ఒకటే కుట్టు ఉందంట. దాన్ని చూసి వాళ్ళు చెంపడం ఇష్టం లేక, ముక్కల శాతం ఇష్టం లేక ఏం చేశారు? వాళ్ళు చీట్లు వేసుకున్నారంట. అయ్యి పాలువమ్మా, వాళ్ళ వస్త్రాల కోసం ఏం వేసుకున్నారమ్మా? చీట్లు వేసుకున్నారంట. ఒరే దీన్ని చెంపొద్దురా, మనం చీట్లు వేసుకుందాం, ఎవడి పేరు మీద వస్తే వాడు తీసుకుందాం అని చీట్లు వేసుకున్నారు వాళ్ళు. అది ఆయన పుట్టక ముందు ఎక్కడ రాయబడ్డది? కీర్తన గ్రంథము 22:18 రాయబడ్డది. అది ఎక్కడ నెరవేరని చెప్పండి ఒకసారి. యోహాను సువార్త 19:23-24. నిజంగానే సిలివేసినప్పుడు సైనికులు ఏం చేశారు? చీట్లు వేసుకుని ఆయన వస్త్రాన్ని తీసుకున్నారు. నెరవేరిందా లేదా? ఆయన పుట్టక ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడ్డది ఈ మాట. ఏమని? చీట్లు వేసుకుంటారని. ఇక్కడ నెరవేరింది. చూడండి, లేఖనాలను పరిశోధించండి అన్నాడు ఆయన. నన్ను గుడ్డిగా నమ్మొద్దు. ఏమన్నాడా? గుడ్డిగా నమ్మొద్దు. నేను వచ్చి దేవుణ్ణి అంటే మీరు నమ్మనవసరం లేదు. ఏం చూడండి, ముందు నా కోసం నీ పుట్టక ముందే రాయబడిన లేఖనాలు చూడండి, నా దగ్గరికి రండి, నా జీవితం జరిగిన ప్రతిదాన్ని పరిశీలించండి. అది ఇది టాలీ అవుతుందా లేదా చూడండి. చెప్పాను కదా, మార్క్స్ చేసినప్పుడు నువ్వేం చేస్తావు? ఆన్సర్కేనే, విద్యార్థి రాసిన ఆన్సర్కేనే టాలీ అవుతుందా లేదా, ఒకలా ఉందా లేదా అని చూసి ఏం చేస్తావు? మార్కులు వేస్తావు. అలాగే దేవుడు కూడా లేఖనాలు చూడండి, నా జీవితాన్ని చూడండి, రెండింటి టాలీ చేయండి. ఒకటైతే నేను నమ్మండి, లేకపోతే నమ్మొద్దు అన్నాడు. ఇక టాలీ అయిందా లేదా? వస్త్రాల కోసం టాలీ అయింది. అలాగే చేదు చిరకనిచ్చుట మనం చెప్పుకున్నాం. దాహం వేస్తుందంటే చేదు చిరక ఇచ్చారు కదా, ఇది కూడా నెరవేరిపోయి. ఎక్కడ? కీర్తనలో 69:21. కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయించాడు దేవుడు. ఏమని? లోకరక్షకుడు వస్తాడో,
దాహం అంటాడో వాళ్ళు ఏమిస్తారో చేదు చెరకిస్తారని. ఇక్కడ ఏం చేసింది ఒకసారి మత్తయి సువార్త 27:34 నెరవేరిందా లేదా? అంటే ఆయన ఏమీ ఉత్తి పుణ్యాన్ని వచ్చి నమ్మమనలేదు, లేఖనాలు పరిశోధించండి. అర్థమవుతుందా? అలాగే స్నేహితులు ఎడంగా ఉండుట, ఎముకలు విరక్కుండా. ఇక్కడ ఎముకలు విరక్కుండుట కీర్తనలో 34:20. ఆనాడంటమ్మా సిలివేస్తారు, మనిషిని సిలివేస్తారు కదా. ఆ సిలివేసినప్పుడంట ఇంచుమించు 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉంటారంట సిలువ మీద. ఎలాగా? ఆ రక్తాలు కార్చుకుంటా ఆకలితో దాహంతో అలమటించి చచ్చిపోతారంట. చాలా భయంకరమైన చావు. ఇంతలో ఎవరో పక్షులు వచ్చి వాళ్ళ కొళ్ళు అని పీక్కెళ్ళిపోతాయంట. అంతేకంట గెద్దలు పీక్కెళ్ళిపోతారా అంటారు పెద్దలు. అవునా? నీ కళ్ళు గెద్దలు పీక్కెళ్ళిపోను అని తిడతారు. దాని అర్థం ఏంటి? అక్కడ బతుకుండగానే సిలి మీద గెద్దలు పీక్కెళ్ళిపోయి అంట. అటువంటిది. కానీ ఆయన సిలివేసిన రోజు ఏం రోజు? శుక్రవారం. శనివారం ఏం రోజు? విశ్రాంతి దినం. విశ్రాంతి దినం రోజు ఎవరు కూడా సిలి మీద ఉండకూడదు ఆనాడు రూల్ ప్రకారం. ఏంటమ్మా? శనివారం వచ్చినప్పటికీ ఎవరు కూడా సిలి మీద ఉండకూడదంటే ఈయన సిలివేశారు, వాళ్ళిద్దరిని సిలివేశారు. దొంగల్ని 3 ఉన్నారు. శుక్రవారం అయ్యింది, సాయంకాలం అయిపోతుంది, 3 అవుతుంది. కాబట్టి రేపు పొద్దున దాకెళ్ళి ఉంటే ఏమవుద్ది? రూల్ ప్రకారం ఉండకూడదు. ఏంటమ్మా? ఉండకూడదు. అప్పుడు ఈయన ఎక్కువ దెబ్బలు కొట్టేశారు కాబట్టి 3 గంటలకి చచ్చిపోయాను. ఎవరో? యేసుప్రభు. మరి ఈ పక్కన దొంగ ఉన్నాడు కదా, కుడి పక్క దొంగ, మామూలు పొందారు కదా. ఈ పక్కన ఎక్కడ ఉన్నాడు కదా దొంగ, ఎడపక్క దొంగ. వాళ్ళ ఏమకి దెబ్బలు లేవు, ఇంతకే చేతులు మేకులు మాత్రం ఉన్నాయి. ఏం లేవు, దెబ్బలు లేవు, కొడ దెబ్బలు లేవు, బల్లెపోటు ఏమీ లేదు. కాబట్టి వాళ్ళు బతికే ఉండే అవకాశం ఉంది. కానీ శనివారం అక్కడ వాళ్ళు ఉండకూడదు. అప్పుడంట వాళ్ళు ఏం చేసేవారంటే కాళ్ళను ఇరిచేసేవారంట బలవంతంగా. కాళ్ళను విరిచేస్తే ఎముకలు ఏమవుతాయి? ఇరిగిపోతాయి. ఆ బాధ తట్టుకోలేక ఒక పోగండ రాగానే చచ్చిపోవారంట, భయంకరంగా చచ్చిపోవారంట. ఆ కుడి పక్క దొంగ కాళ్ళు ఎరగబడ్డాయి, ఎడమ పక్క దొంగ కాళ్ళు ఎరగబడ్డాయి. కానీ ఎవరి కాళ్ళు ఎరగబడలేదు? ఎముకలు. ఈ శరీరం ఒక్క ఎముక కూడా ఎరగబడలేదంట. ఇక్కడ రాయబడింది. ఎక్కడ? కీర్తనలో 34:20, యోహాను సువార్త 19:33 ఉంటది. ఆయన ఎముక ఒక్కటి కూడా ఎరగబడలేదంట. ఎన్ని దెబ్బలు తిన్నా గానీ ఏం ఎరగబడలేదు, ఒక ఎముక కూడా ఎరగలేదంట. ఇది ఏంటి? లేఖనముల నెరవేర్పు. అర్థమవుతుందా? అలాగే ప్రతిది కూడా ప్రక్కలో పొడుచుట ఎక్కడుంది? జకర్యా 12:10. ఎక్కడ? యోహాను సువార్త 19:34. చీకటి కమ్ముట కరెక్ట్గా మధ్యాహ్నం 12 గంటలకే. యేసుప్రభు ఎప్పుడు సిలువేశారు? 9ంటికి వేసాడు. ఎప్పుడు చనిపోయాడు? ఎన్ని గంటలు ఉండే సిలువ మీద? 6 గంటలు ఉన్నాడు. కరెక్ట్గా రమారామే 12 గంటలకే, మెట్ట మధ్యాహ్నం. అవునా కదా? 3 గంటలకే మొత్తం ఆ దేశమంతా చీకటి కమ్మేసిందంట. చీకటి, ఇంకెవరికి ఏమి కనపడలేదంట. ఎందుకంటే లోక రక్షకుడు చనిపోబోతున్నాడు. సమస్త సృష్టి కూడా బాధపడ్డదంట. అయ్యో, మమ్మల్ని పుట్టించినోడు చనిపోబోతున్నాడని మొత్తం సమస్తం సూర్యుడు ఏమిపోడంట? నలిగిపోయాడంట. సూర్యుడు దోకున్నాడు వెళ్ళి. లేకపోతే ఏమవుద్ది? చీకటి వస్తుంది కదా. చీకటి కమ్ముట ఆమోసు 8:9, మార్కు సువార్త 15:33. నెరవేరిందా లేదా? నెరవేరింది. అలాగే దెబ్బల వలన స్వస్థత యెషయా 53:5, 1 పేతురు 2:24. చెంప మీద కొట్టుట మీకా 5:1, లూకా 22:63-64. అలాగే దేవునిచే విడవబడుట కీర్తన 22:1, మత్తయి సువార్త 27:46. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి? నెరవేరిందా లేదా? అలాగే ఆత్మను దేవునికి అప్పగించుకొనుట కీర్తనలు 32:5, లూకా సువార్త 23:46. చివరి మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. నెరవేరిందా లేదా? చివరిది సమాధి చేయబడుట యెషయా గ్రంథము 53:9, మత్తయి సువార్త 27:59-60. నెరవేరిందా లేదా? అంటే యేసు ప్రభు ఇవన్నీ శ్రమలు మాత్రమే. ఏంటమ్మా? యేసుక్రీస్తు శిలువ మరణముల ప్రవచనాలు మాత్రమే, పుట్టడం కోసం కాదు. పుట్టడం కోసం కూడా ఇంకా చాలా ప్రవచనాలు ఉన్నాయి. అవన్నీ పుట్టుక కోసం, బోధించడం కోసం. ఇది కేవలం మరణం కోసం మాత్రమే శ్రమలు. ఆయన అంటాడు,
ప్రతి ప్రవచనాన్ని, ప్రతి లేఖనాన్ని పరిశోధించి నన్ను నమ్మండి. గుడ్డిగా మాత్రం పాస్టర్ గారు చెప్పాడు, పక్కింటోడు చెప్పాడు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని కాదు. ఇవి మాత్రం ఇప్పటి వరకు బైబిల్లో ఉన్నాయి మాత్రం మనం చూసాం. యేసు ప్రభు లోక రక్షకుడు అని. ఇక్కడ చరిత్రలోకి వెళ్దాం. చాలామంది అంటారు బైబిల్ మీరు రాసేసుకున్నారు, బైబిల్ మీరు రాసేసుకున్నారు కాబట్టి నచ్చినట్టు రాసేసుకున్నారు అంటారు. సరే, అయితే ఇంకోటి ఇక్కడ ఏంటంటే చరిత్రకారులు ఏంటమ్మా యేసుక్రీస్తు మరణం గురించి చారిత్రక ఆధారాలు. ఈయన ఎవరో టెసిటస్. ఎవరమ్మా? టెసిటస్ అనే రోమా చరిత్రకారుడు. దేవుని నమ్ముకోలేదని ఎవరు సిలివేశారు? అక్కడ రోమీలు వేశారు. ఆ రోమీల్లోనే ఒకడు ఉన్నాడు. ఎవరో చరిత్రకారుడు. చరిత్ర అంటాం కదా మనం, చరిత్ర రాస్తారు కొంతమంది, వారిని ఏమంటారు? చరిత్రకారులు అంటారు. ఆ చరిత్రకారుడైన రోమా చరిత్రకారుడైన టాసిటస్ రాశాడు. ఈయన క్రీస్తకం 56 నుంచి 120 దాకా బతికాడు. ఆయన 56లో పుట్టాడు, 120 చచ్చిపోయాడు. ఆయన రాశాడు ఏమని? తన అనాల్స్ గ్రంథంలో తిబిరియు చక్రవర్తి మరియు అధికారి పొంతి పిలాతు కాలంలో క్రీస్తు మరణశిక్ష గురించి రాశాడు. అంటమా చరిత్రలో ఏం రాయబడ్డదే? యేసుక్రీస్తు శిలువ మరణము పొందాడు అని రాయబడ్డాది. ఇంకొకరు ఎవరు రాశారంటే చూడండి, ఫ్లావియస్ జోసిఫస్. ఎవరమ్మా? ఫ్లావియస్ జోసిఫస్. ఇతడు యోధా చరిత్రకారుడు. క్రీస్తకం 37 దాకా బతికాడు. ఈయన కూడా యాంటిక్విటీస్ ఆఫ్ ద జూస్ లో పిలాతు యేసును సిలువ వేయమని శిక్ష విధించినట్లు పేర్కొన్నాడు. ఇదొక రుజువు, చారిత్రక రుజువు అమ్మ, బైబిల్ రుజువు కాదు. మూడోది లూసియన్, గ్రీకు వ్యంగ్య రచయిత. క్రీస్తకం 125, 180. పాలస్తీనాలో సిలువ వేయబడిన ఆ వ్యక్తిని క్రైస్తవులు ఆరాధిస్తున్నారని రాశాడు. అర్థమవుతుందా? నాలుగోది ప్లీనీ ది యంగర్, రోమా గవర్నర్ అన్నమాట. ఈయన గవర్నర్ రోమాకి. ఈయన చక్రవర్తి రాసిన లేఖలో క్రైస్తవులు క్రీస్తును దేవునిగా ఆరాధించడం గురించి తెలిపారు. అలాగే ఇంకొకళ్ళు మారాబార్ సెరాపియన్, సిరియన్ తత్వవేత్త. తన కుమారుడికి లేఖలో యూదులు తమ జ్ఞాని అయిన రాజును చంపినట్టు పేర్కొన్నాడు. అర్థమవుతుందా? అలాగే యూదు తాల్మోడ్, యూదుల మత గ్రంథము, పస్కా పండుగ ముందు రోజు యేసును ఉరి తీశారని సిలువ వేయడం గురించి రాయబడ్డాది. అనగా యేసుక్రీస్తు నిజముగా పుట్టాడు, నిజముగా చనిపోయాడని చెప్పేసి ఎవరు రాశారు? బైబిల్ కాదమ్మా. బైబిల్ అంటుండే ఏమంటారు? చాలా మంది మీరు రాసేసుకున్నారు అంటున్నారు. మరి ఎవరు రాశారు? చరిత్రకారులు రాశారు. వీళ్ళు దేవుని నమ్ముకున్నారా? వాళ్ళు రాశారు. ఎవరో యేసుప్రభు పుట్టాడు, ఆయన శిలువ మీద చనిపోయాడు అని రాశారు. కాబట్టి మనం ఏం చేయాలి? రుజువులను చూసి మరి దేవుని నమ్ముకోవాలి, అంతేగాని గుడ్డ చేయలేబడినట్టు నమ్మకూడదు. అలాగేనమ్మా యేసుక్రీస్తు శిలువ మరణం గురించి భక్తులు రాశారు, వాళ్ళు నమ్ముకున్న భక్తులు రాశారు. అర్థమవుతుందా? మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే పౌలు గారు. ఈయన బైబిలే కనబడతారు మనకి. అర్థమవుతుందా? ఈయనమాడో శిలువ మార్గము నశించున్న వారికి వెరితనము కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి, క్రీస్తు త్యాగమే మన రక్షణకు ఏకైక మార్గం అని చెప్పాడు. ఎవరో? పౌలు గారు. ఈయన బైబిల్లో ఉన్నాడు. ఇంకొకరు ఎవరో? అగస్టిన్. ఎవరమ్మా? ఈయన చరిత్రలో భక్తుడు. ఈయన రాశాడు, శిలువ మనకు ఓటమి కాదు, అది విజయ శిఖరం. అక్కడ క్రీస్తు పాపాన్ని మరియు మరణాన్ని జయించాడు, దైవిక ప్రేమ యొక్క గొప్ప నిదర్శనం అని రాశాడు. ఇంకొకరు ఎవరో? మార్టిన్ లూథర్. ఈయన 1600 సంవత్సరంలో పుట్టాడు. ఆ కాలం నాటి వాడు. పాపికి దేవుని ప్రేమ శిలువ మీద మాత్రమే కనిపిస్తుంది. మన నీతి మొత్తం క్రీస్తు శిలువ ద్వారానే లభిస్తుంది, కృప ద్వారానే రక్షణ అని స్పష్టం చేశాడు ఆయన. ఇంకొకరు ఎవరో? జాన్ కాల్విన్. శిలువ బలి ద్వారా క్రీస్తు మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేశాడు మరియు దేవుని నీతిని తృప్తిపరిచాడు, దేవుని నిర్ణయాధికారం మరియు విముక్తిని వివరించారు. తర్వాత లాస్ట్ చార్లెస్ స్పర్జన్. మీరు పాప క్షమాపణ కోరుకుంటే శిలువ వైపు చూడండి, అక్కడే క్రీస్తు మన శిక్షను మోసాడు, సువార్త ప్రకటించడానికి శిలువను ప్రాముఖ్యంగా చేశారు.
చూసావమ్మా? కాబట్టి యేసుక్రీస్తు దేవుడని బైబిల్ చెబుతుంది, లేఖనాలు చరిత్రకారులు చెబుతున్నారు, తను నమ్ముకున్న భక్తులు కూడా చెబుతున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? అన్ని పరిశోధించాలమ్మ. అలాగా ఇంకొకటి ఉంది, ఏమిటంటే మన పెద్దలు రాశారు, కనబడుతుందమ్మా? వేదముల సాక్ష్యము, పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం. అర్థం ఏంటి? పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం ఖచ్చితంగా కావాలి అని రాశారు. ఎవరు? మన పెద్దలు. అందుకే పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయాదేవ శరణాగా వత్సల అనే భావం. నేను పాపిని, పాపపు పనులు చేసిన వాడిని, నా ఆత్మ పాపంతో నిండింది మరియు నేను పాపంలోనే జన్మించాను. దేవా శరణు కోరిని నన్ను దయతో రక్షించు. అందుకే రక్త ప్రోక్షణ అవశ్యం, పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం అవశ్యం భావం. పాప విముక్తి కొరకు రక్తం చిందించబడటం మరియు ప్రోక్షించబడటం తప్పనిసరి. వేదాల ప్రకారం నిష్కలసమైన బలి మరియు రక్తము ద్వారా పాప విముక్తి మరియు మోక్షం కలుగుతుందని ఈ శ్లోకాలు నిరూపిస్తున్నాయి. మరి పాపము కోసం రక్తము కాచిన వారు ఎవరు? ఆయన ఏ పాపము లేదు. పాప మెరుగని దేవుడు మన కొరకు పాపి అయిపోయాడని చెప్పుకున్నాం. అవునమ్మా? కాబట్టి ఒక పాపాత్ముడు మరొక పాపాత్ముని రక్షించలేడు. ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడికి దారి చూపించలేడు. కాబట్టి మనుషుల పాపాలు క్షమించబడాలి అంటే రక్తం ప్రోక్షించబడాలని మన పెద్దలు చెప్పారు. ఏ రక్తం కావాలి? పరిశుద్ధ రక్తము కావాలి. ఆ పరిశుద్ధ రక్తం మనుషులు ఎవరు ఉన్నారా? లేరు. కాబట్టి భగవంతుడి దిగి వచ్చి రక్తాన్ని ప్రోక్షించి తిరిగి లేచి పరలోకం వెళ్ళాడు. ఆయన ఎవరు? యేసు ప్రభు. కాబట్టి మనం దేవుని ఉత్తుపుణ్యం నమ్మకూడదు. పెద్దలు చెప్పారు, అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు, పాస్టర్ చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పాడు కాదు. మనము దేవునికి ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. ఏమిచ్చాడమ్మా? జ్ఞానం ఇచ్చాడు. ఈ జ్ఞానాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. ప్రపంచంలో చెప్పుకున్నాం, ఎన్ని దేశాలు ఉన్నాయే? 290 ఇంచుమించు. కరెక్ట్గా అనుకోండి, ఇంచుమించు. ఇన్ని దేశాలకే ఎంతమంది సూర్యులు ఉన్నారో? ఒక్కడే సూర్యుడు. చంద్రులు ఒక్కడే. అవునా? భూమి ఆకాశం ఒకటే. అవునా? మరి సమస్త విశ్వాన్ని పుట్టించిన కూడా ఎవరు? ఒక్కడే. దేశానికో దేవుడు ఉన్నాడమ్మా. మొత్తం దేశానికి ప్రపంచం అంతటికి ఒకటే సూర్యుడు, ఒకటే చంద్రుడు, ఒకటే భూమి, ఒకటే ఆకాశం. అలాగే ఒకటే లోకరక్షకుడు, ఒకటే సృష్టికర్త. ఆ సృష్టికర్తను తెలుసుకోవాలి. అందుకే దేవదాసయ్య గారు అన్నారు, మీరు సృష్టికర్త ఎవరు తెలుసుకోవాలని ఉందా? క్రైస్తవులేమో యేసుప్రభు అంటారు, ముస్లిం అల్లా అంటారు, హిందువులేమో ఈశ్వరుడు రాముడు అంటారు, కొంతమంది ఏమో వేరే అంటారు. కాబట్టి ఎవరి దగ్గర అంటారు కదా. నిజం తెలియాలనుకోండి, మీరు ఒక పని చేయండి. మీరు తెల్లవారుజామున లేకండి, శుభ్రంగా స్నానం చేయండి, తల దూకోండి, పౌడర్ రాసుకోండి, కూర్చోండి, ఒదుకున పీఠం వేసి కూర్చోండి, లేదా మోకరించండి. ఆకాశమును భూమి నన్ను పుట్టించిన సృష్టికర్త. ఏ పేరు ఎత్తొద్దు. ఇక్కడ నీకు మతంతో సంబంధం లేదు, దేవుడి పేరుతో సంబంధం లేదు. ఏం సంబంధం ఉంది? ఆకాశము భూమి నన్ను పుట్టించిన ఓ సృష్టికర్త, నువ్వు ఎవరో నాకు కనిపించు, నాతో మాట్లాడు, అందరికి కనిపించు, అందరితో మాట్లాడు అని కాసేపు కనిపెట్టండి. పైగా నా అపరాధాలు క్షమించు. ఎందుకంటే భగవంతుడు కనబడాలి అంటే మన పాపాలు ఉండకూడదు. కాబట్టి ఓ భగవంతుడా, నా పాపాలు, నా దోషాలు, నా అపరాధాలు తీసేయి, నన్ను మంచిగా చెయ్యి, నాకు కనిపించు అని కాసేపు మౌనం కనిపెట్టాలంట. ఇలాగా 1 నెలల పాటు మన దీక్ష పూని, ఏ పాపం చేయకుండా, టీవీ చూడకుండా, సెల్ ఫోన్లో సోదుగోబులు చూడకుండా, వాళ్ళ కోసం వీళ్ళ కోసం చెప్పుకోకుండా, చెడవి చూడకుండా, చెడు వినకుండా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. నేను వ్రతంలో ఉన్నాను, ఏంటి? వ్రతంలో ఉన్నాను, నిష్టలో ఉన్నాను, మడిలో ఉన్నాను. కొంతమంది ఏం కడతారో? మడి కడతారు. వాళ్ళు బయటకు వస్తారా? అందరూ ముట్టుకుండా ఉంటుందా? ఎంతో నిష్టగా ఉంటారు. అవునా? అలాగే అంత నిష్టగా మనం ఉండి 1 నెలల పాటు జాగ్రత్తగా పొద్దున లేచి అడిగితే ఆయన కనబడతాడు. సాధు సుందర్ సింగ్ అదే చేశారమ్మా. ఎవరమ్మా?
సౌత్ నరసింగ్ గారు. ఎందుకంటే ఆయన సిక్కు మతంలో పుట్టాడు. వాళ్ళ అమ్మగారేమో హిందువు, వాళ్ళ నానేమో సిక్కులు. వాళ్ళ అమ్మగారు పుట్టినప్పటి నుంచి ఈయనకి వేదాలు, భగవద్గీత ఇవన్నీ ఇచ్చి చదవమనేవాడు అంట. వాళ్ళ నానేమో వాళ్ళ గ్రంథం చదవమనేవాడు అంట. పెరిగాడు. హిందూ మతం అంటే గౌరవం ఉంది ఆయనకి, ఎందుకంటే తల్లి ద్వారా. సొంత సిక్కులు, మన తండ్రి మతమే గొప్పది కానీ సిక్కులుగా ఉండేవాడు. ఒకరోజు పెద్ద గొడవ అయిపోయింది. ఇంకా ఏ దిక్కు లేక, అప్పుడు స్కూల్స్ లేవు. ఏ స్కూల్స్ ఉండేవి? క్రైస్తవ స్కూల్సే ఉండేవి. మరి అంబేద్కర్ గారు చదువుకున్నా, గాంధీ గారు చదువుకున్నా, ఎవరైనా కందుకూరి వీరేశలింగం చదువుకున్నా, ఎక్కడ చదువుకున్నారు వాళ్ళు? క్రైస్తవ స్కూల్లోనే చదువుకున్నారు. అర్థమవుతుందమ్మా? చరిత్రలో తీసుకుంటావు నువ్వు, కాకపోతే నువ్వు గూగుల్లో అడుగు. కందుకూరి వీరేశలింగం ఎక్కడ చదివాడు, అంబేద్కర్ ఎక్కడ చదివాడు, లేకపోతే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎవరైనా పండిత్ రామాబాయి ఎక్కడ చదివింది, లేకపోతే జ్యోతిరావు పూలే ఎక్కడ చదివాడు, ఆ భార్య మన దేశానికి మొట్టమొదటి మహిళా టీచరు ఎవరో సావిత్రిబాయి పూలే ఎక్కడ చదివింది అని నెట్లో కొట్టండి. ఎక్కడ వస్తాయి? క్రైస్తవ స్కూల్స్ లో వస్తుందమ్మ. అర్థమవుతుందా? కాబట్టి ఈయన చదువుకోవాలి. ఎక్కడికి వెళ్ళాడు? క్రైస్తవ స్కూల్కి వెళ్ళాడు. ఈయనకి యేసుప్రభు అన్న, ఆయన నమ్ముకునే ప్రజలన్నా చిరాకంట, అసహ్యం అంట. కానీ అక్కడికి వెళ్ళాడు. చివరికి ఏ దిక్కు లేక అక్కడికి వెళ్ళాడు. వాళ్ళు ఏమి ఇచ్చారంట? బైబిల్ ఇచ్చారంట. అందరూ చూస్తుండగానే చింపేసి కాల్చేసాడంట. నా చేతి బైబిల్ ఇస్తారని. ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, ప్రభువా నా ఫ్రెండ్ తప్పు చేశాడు, క్షమించు అని ప్రార్థన చేశాడంట. ఈయనకి ఆశ్చర్యం కలిగిందంట. అరే, వాళ్ళు నమ్ముకున్న బైబిల్ కానీ చింపేస్తే ఏమవ్వాలి? ఏం చేయాలి? తిట్టాలి, దూషించాలి, శపించాలి. మీరేం ప్రార్థన చేస్తున్నాడు? క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఆశ్చర్యం కలిగిందంట. కలిగి ఇంక చివరికి బుర్ర ఇడికిపోతుందంట. ఎవరో తెలియట్లేదు నిజమైన దేవుడు. ఒక రోజు అంటే లేచి శుభ్రంగా స్నానం చేసి తలదూకుని పౌడర్ రాసుకుని కూర్చుని, ఓ ఆకాశం భూమి పుట్టించినోడా, సృష్టికర్త, నువ్వు ఎవరైనా కనిపించి నాతో మాట్లాడు, లేకపోతే మా ఇంటి ఎదురుకుండానే ఉదయం 5 ఏం వెళ్తుంది? ట్రైన్ వెళ్తుంది. నా తల దాని కిందట్టి సత్తాను అన్నారంట. అలాగే అడుగుతున్నాడు, ఓ ఆకాశం భూమి పుట్టించినోడా, నాకు కనిపించు, నాకు కనిపించు, నాకు కనిపించు. అప్పుడు సిలువు మీద వేలాడుతున్న యేసుప్రభు కనిపించారంట. నిన్నెవడికి ఆకేహారా అన్నారంట. అంటే నేను ఎవడికి ఆకేహారా? నువ్వేం కాకేసావు? ఆకాశం భూమి సమస్తం పుట్టించినడికి ఆకేసావు కదా, నేనే ఆయనని చెప్పాడంట. అప్పుడు తప్పు అయిపోయిందని అప్పుడు సువార్త పాడడం మొదలెట్టాడు. క్రైస్తవం యేసుప్రభుని నమ్ముకున్నందుకు వాళ్ళ నాన్నగారు బయటికి ఇంటేశాడు. అన్నంలో విషం పెట్టేసి తినిపించేసి బయటికి ఇంటేశాడు. ఆయన విషం తిన్న అన్నం తినేసి రైలు ఎక్కేసి ఒక ఊరు వెళ్ళి పడిపోతే అక్కడ తెలిసిన ఒక ఆవిడ అయ్యో అని చెప్పేసి కాపాడి మందులు నేయించిన తర్వాత సువార్త పాడడానికి మొదలెట్టాడు. అలాగలాగలాగ చివరికి తన వెళ్ళే సొంతూరు వెళ్తాడు. రోజు సువార్త పాడించుకుంటా వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతాడు. వాళ్ళ నాన్నగారు గుర్తుపడతాడు. ఇది ఎవడో నా కొడుకు అని గుర్తుపట్టి, రా భోజనం అని చెప్పేసి ఇంటి మూలను కూర్చోబెట్టి ఏంటి కాగితం ప్లేట్లు అన్నం పెట్టి కాగితం గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చి ఎలా చూశాడు? అంటరాని వాడిగా చూశాడు. ఈయన ఏడుతూ తిన్నాడంట. ఏంటంటే ఈ ఇంట్లోని రాజులే బతకాల్సిన వాడిని ఎలా బతుకుతున్నాడు ఇప్పుడు అని ఏడుస్తూ ప్రభా అయినా సరే నువ్వు నాకు కావాలని భోంచేసి, అయ్యా నాకు ఇంత మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పి వెళ్ళిపోయాడు. అలా కొంతకాలానికి ఆ తండ్రి కూడా మారాడంట. ఎవరిలోకి? యేసుప్రభువులో. కాబట్టి అమ్మ మనం రుజువులతో నమ్మాలి దేవుణ్ణి, అంతేగాని ఎవరు ఏదో చెప్పడానికి మనం నమ్మకూడదు. మనం అడగాలి దేవుణ్ణి, నువ్వు నాకు కనిపించు, నాతో మాట్లాడు, నిన్ను నమ్ముతాను. నిన్ను నమ్మాలంటే ఇప్పుడు ఎందుకు నమ్ముకున్నావంటే పాస్టర్ చెప్పారు అన్నావు అనుకో, అలాగే చెప్తారు వాళ్ళు అంటారు. మా అమ్మ చెప్పింది అనుకో, అలాగే చెప్తారు. నువ్వు బళ్ళ గురించి చెప్పలేవు. అదే నీకే ఆయన కనిపించాడు అనుకో, నీతో మాట్లాడాడు అనుకో, అప్పుడు నువ్వేం చెప్పగలవు? నాకు కనిపించాడు, నాతో మాట్లాడాడు అని నువ్వు ఎలా చెప్పగలవు? బళ్ళ గుద్ది చెప్పగలవు. ఎంతమంది వచ్చినాక నువ్వేం చెప్పగలవు? బళ్ళ గుద్ది చెప్పగలవు. అవునా అమ్మా? మీ అమ్మేనా అంటే ఏం చెప్తావు నువ్వు? మా అమ్మే. అందరూ వచ్చి కాదని మా అమ్మ ఎలా చెప్తావు? బళ్ళ గుద్ది చెప్తావు. అలాగే ఈయన కనిపించాడు, నాతో మాట్లాడాడు కాబట్టి ఈయన దేవుడు అని ఎలా చెప్పగలం? మనం బళ్ళ గుద్ది చెప్పగలం. చెప్పాలి అంటే మనం ఆయన అడగాలి. ఎంచలమ్మా, అడగాలి. కాబట్టి ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి ఆయన మన అందరి కోసము చనిపోయాడు.
ఇది చనిపోయాడని చెప్తే నమ్మడం కాదు, మీరు అనుభవించి నమ్మాలి. కీర్తన గ్రంథంలో మాట ఉంటుంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. అవుతుందమ్మా? కాబట్టి అనుభవపూర్వకంగా తెలుసుకోండి, అడగండి. నిజమైన దేవుడిని ఎవరైనా కనిపించి నాతో మాట్లాడు అని అడగండి, అని కనబడతాడో మాట్లాడతాడు. అందుకే దేవదశ గారు సూక్ష్మ ప్రార్థన అని చెప్పారు. అందరికి కనపడము, దేవనాతో మాట్లాడము, అందరితోనూ మాట్లాడదు. నీకు మెట్ల ప్రార్థన ఇచ్చానమ్మా, ఇచ్చానా కాగితం? ఆ కాగితం చదివా? ఒకసారి చదివావు నువ్వు? ఒకసారి చదివితే ఆ మెట్ల ప్రార్థనలోనే ఏ దేవుడి పేరు ఉండదు. 7 మెట్ల ప్రార్థన ఉందా ఎక్కడ? మనం రోజు చేస్తాం కదా మెట్ల ప్రార్థన, నీకు ఇచ్చింది అదే మెట్ల ప్రార్థన. చూడు మెట్ల ప్రార్థనలో, ఈ మెట్ల ప్రార్థనలో ఆయన రాసిన దాంట్లో ఏ దేవుడి పేరు ఉండదు. దేవ ఉంటుంది, దేవుడు ఉండదు తప్ప ఏ దేవుడు ఉండదు. అంటే దేవుని తెలుసుకుంటాకే మెట్లు అయ్యి. కాబట్టి ఆయన నీకు దేవాన్ని ఇష్టం లేకపోతే ఓ సృష్టికర్త అనొచ్చు, కనబడు మాట్లాడు, అందరికి కనబడు అందరితో మాట్లాడు అనొచ్చు. ఎందుకంటే సత్యం తెలుసుకోవడం కోసం. ఒక పక్షంగా ఉండి నువ్వు మాట్లాడకూడదు. నువ్వు అందరికి దూరంగా వెళ్ళి ఏది నిజమో తెలుసుకోవాలి, అప్పుడు సత్యం బయలుపడుతుంది. అటు భాగ్యం దేవుడు దయచేయను గాక. ఆమెన్. యేసుపరంత మాత్రం మాట్లాడిన దేవా, వినే వాక్యానుసారంగా జీవించే జీవితం అందరికి దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి. ఆమెన్. అందరికి మరొకసారి మరి నా తండ్రి